హలో మూవీ లవర్స్, ఫైనల్ గా మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి మూవీ టైటిల్ చెప్పేశారు. ఆ వీడియోస్ చూసాక పూరి గారి తర్వాత మహేష్ బాబు కట్అవుట్ ని పర్ఫెక్ట్ గా వాడుకునేది రాజమౌళే. అటు స్టోరీ చెప్పకుండా ఇటు మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గకుండా ఒక చిన్న వీడియోతో మూవీ స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి, మూవీలో స్టార్ హీరో స్పెషల్ రోల్ ఉండబోతుందా, అందరూ అన్నట్టు మహేష్ బాబు రాముడు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడా, అండ్ ఈ మూవీకి మన పురాణాలకి ఏమైనా లింక్ ఉందా, ఇలా 3 minutes వీడియోలో చాలా అంటే చాలా హింట్స్ ఇచ్చారు. సో ఈ వీడియోలో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మన మూవీ వాళ్ళ ఛానల్లో మూవీ రిలేటెడ్గా చాలా కంటెంట్ రాబోతుంది. ఓటీటీ మూవీస్ అయినా, మూవీ అప్డేట్స్ అయినా, అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ అయినా చాలా రాబోతున్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్లో పాయింట్స్ ఇవ్వడం మర్చిపోతూ. అండ్ ఈ మూవీ గ్లింప్స్ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మూవీ టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అన్అఫీషియల్గా టైటిల్ విషయంలో చాలా పేర్లు వినపడ్డాయి. గ్లోబల్ ట్రోటర్ అని, సంచారి అని, మహారాజా అని, రుద్ర అని, వారణాసి అని, ఇలా ప్రతి పేరు సినిమాతో కనెక్షన్ ఉన్నవే. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ చూసాం, సంచారి మహారాజా శృతి హాసన్ పాడిన సాంగ్లో విన్నాం, రుద్ర మహేష్ బాబు క్యారెక్టర్, వారణాసి మూవీ టైటిల్. వారణాసికి ఇంకో పేరుంది, అదే కాశీ. ఇక్కడ శివుణ్ణి కొలుస్తారు. పురాణాల ప్రకారం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడు అని. కాశీలో చనిపోతే పక్కనే ఉన్న గంగానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మనకి ఈ పాయింట్స్ను హీరో మెడలో ఉన్న ఈ లాకెట్, త్రిశూలం కింద నంది, అండ్ హీరో కూడా త్రిశూలం పట్టుకుని నంది మీద వస్తాడు. ఇవి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మూవీలో శివుడి కాన్సెప్ట్ ఉండబోతుంది అని, అది కూడా వారణాసిలో. రాజమౌళి సినిమాల్లో ఆ మూవీకి సంబంధించి యూజ్ చేసే ఎలిమెంట్స్ను ఆ సినిమా టైటిల్స్లో సింబల్స్గా వాడుతుంటారు. సింహాద్రి, బాహుబలి, త్రిబులార్లో కూడా. వారణాసి టైటిల్ చూస్తే వి లెటర్ నుంచి ఐ లెటర్ వరకు విల్లులా, అండ్ సెంటర్లో ఏ లెటర్ నుంచి రాజమౌళిలో ఓ లెటర్ను కలిపే బాణం. ఈ సింబల్స్ చూస్తే ఈ మూవీలో మెయిన్ ఎపిసోడ్ రామాయణం అని, అలాగే వారణాసిలో ఏ లెటర్స్ పైన ఎగిరే జెండా సింబల్ ఉంది. వారణాసి, అయోధ్య టెంపుల్స్ పై ఎగిరే జెండా సింబల్స్ను రీప్రజెంట్ చేస్తున్నాయి. మొత్తం సినిమా టైటిల్ చూస్తే బాణం లైన్ గ్రహశకలోనికి వెళ్తున్నట్టు, విల్లు బాణాన్ని చూపించే సింబల్ గడియారాన్ని రీప్రజెంట్ చేస్తున్నాయి. మూవీ ఎలా ఉంటుందో టైటిల్లోనే చెప్పేశారు. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ అడ్వెంచర్ కూడా ఉండబోతుంది అని. ఇదే కాన్సెప్ట్ ను క్లిమ్స్ లో కూడా చూపించారు. వారణాసి 512 CEతో మొదలైన కథ 2027 CEకి కనెక్ట్ అవుతుంది. మధ్యలో త్రేతాయుగం, లంకా నగరం 7200 BCE, అందులోనూ రామాయణంలోని మెయిన్ ఎపిసోడ్ రావణ సంహారం, వారణాసి మణికర్ణిక ఘాట్ అంటూ కలియుగం వరకు ఉండబోతుంది అని. ఈ గ్లిమ్స్ చూసాక రాజమౌళి సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్, అండ్ ప్రతి ఫ్రేమ్లో ఒక్కో స్టోరీ, ఎన్నో ప్రశ్నలు, ఎంతో సస్పెన్స్. ఈ గ్లిమ్స్లో ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? ప్రతి ఫ్రేమ్లో మహేష్ బాబు ఉన్నాడు. ఆఫ్రికా అడవిలో పారాషూట్లో, లంకా నగరంలో వానర సైన్యం మీద. అదే షాట్లో ఒక పక్క కుంభకర్ణుడు ముందు రుద్రుడు చూపించే షాట్, అండ్ మందాకిని కింద పడిపోయే టైంలో రుద్ర కాపాడే షాట్. ఇలా 4 టైం లైన్లో మహేష్ బాబు ట్రావెల్ చేస్తాడని చూపించారు. మూవీలో శ్రీరాముడుగా మహేష్ బాబు కనిపిస్తారని రాజమౌళి గారు చెప్పారు. ఆల్రెడీ 60 days షూట్ కంప్లీట్ అయిందని, ఫస్ట్ రోజే శ్రీరాముడు గెటప్లో మహేష్ బాబు అవుట్ఫిట్ చూశాక గూస్ బంప్స్ వచ్చాయంట రాజమౌళికి. ఆ క్యారెక్టర్కి ఇంకెవరు సెట్ అవ్వరు అనే విధంగా ఉన్నాడని రాజమౌళి ఈవెంట్లో చెప్తుంటే మాకైతే రోమాలు లేచాయి. అప్పట్లో శ్రీరాముడు గెటప్లో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసాం. ఆ కళ్ళల్లో ఉండే తేజస్సు, సత్యం కనిపించే కాంతి, పవిత్రమైన చూపు, శాంతి నిండిన ముఖం, నిజంగా శ్రీరాముడినే చూసినట్లు అనిపించింది. మళ్ళీ ఆ మూమెంట్స్ రాబోతున్నాయి ఈ మూవీతో. ఈ వీడియో కోసం మహేష్ బాబు శ్రీరాముడు పిక్ని ChatGPTని అడిగితే అది ఇచ్చిన పిక్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐలో ఇలా ఉంటే ఇక న్యాచురల్గా ఎలా ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఈ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఓవరాల్ ఇండియా వైడ్గా కొత్త అధ్యాయం మొదలవుతుంది. సో కమింగ్ ఆఫ్ ది గ్లిమ్స్ విషయానికి వస్తే వీడియో ఫస్ట్ ఫ్రేమ్లో 512 CE టైంలో వారణాసి ఎలా ఉండేదో చూపించారు. కాశీ నగరం మహాశివుడే నిర్మించిన పవిత్ర క్షేత్రం. ఈ నగరానికి ఇప్పటికీ సైంటిఫిక్గా అర్థం కాని ఎన్నో రహస్యాలున్నాయంట. ఆ తర్వాత ఋషులు, మునులు యాగం చేస్తున్నట్లు చూపించారు. మీరు క్లియర్గా గమనిస్తే ఈ సీన్ ఎక్కడో జరగదు, ఫస్ట్ చూపించిన ఫ్రేమ్లో ఇక్కడ జరుగుతుంది. ఒకసారి మనం టైం ట్రావెల్ చేసి పురాణాలలోకి వెళ్తే అప్పట్లో ఋషులు, మునులు యాగం చేస్తే లోకానికి శాంతి, రక్షణ, ఒక మహాశక్తి పుడుతుంది అని నమ్మకం. అలా పుట్టిన ఒక శక్తి ఆస్ట్రాయిగా మారి ఇప్పుడు కలియుగంలో భూమిపై పడుతున్నట్టు, దానికి శాంభవి అని పేరు పెట్టారు.
శాంభవి అంటే శంభు, దాన్ని శివుడు అని కూడా అంటారు. అసలు ఆ ఆస్ట్రాయి వల్ల భూమికి వచ్చిన ఆపదేంటి? అందులోని ఇంకో భాగం అంటార్కిటికాలో రోజ్ ఐస్ షెల్ఫ్ మీద పడింది. అంటార్కిటికాలో రాస్ అనే సముద్రం ఉంది. అక్కడ నీటిలో ఐస్ ముక్కలు పైకి తేలుతాయి. ఒక ఐస్ ముక్క సైజు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. అంటే ప్రజెంట్ ఫ్రాన్స్ కంట్రీ అంతా ఉంటుంది. మనకి జస్ట్ 10% చూపించారు. మిగిలిన 90% సముద్రం అడుగు బాగానే ఉంటుంది. అక్కడ మీరు గమనిస్తే దాని చుట్టూ మనుషులు పైకి వెళ్తున్నట్టు అండ్ పక్కన చిన్న షిప్లో మనుషులు ఉంటారు. నెక్స్ట్ టైం లైన్కి వెళ్తే కీ ఇక్కడ ఉందనుకుంటా. ఆ స్ట్రాయి వచ్చి ఐస్ ముక్క మీద పడి ఈ ఐస్ ముక్కలవుతుంది. ఆ ముక్కలు వెళ్ళి అటునుంచి వస్తున్న ఒక పురాతన షిప్ మీద పడి నాశనం అయిందని, దాని నుంచి మనుషులు పడిపోతున్నట్టు చూపించారు. అయితే మాకొక డౌట్, అసలు షిప్ ఎవరిది? ఇందులో ప్రయాణం చేస్తుంది ఎవరు? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్టోరీ ఆఫ్రికాలో అంబుసలి వెల్నెస్లోకి జంప్ అవుతుంది. మీరు క్లియర్గా గమనిస్తే ఈ ఫ్రేమ్లో 3 హింట్స్ ఇచ్చారు. పర్వతం, పారాషూట్లో మనిషి ఎగురుతున్నట్టు, ఇంకా యానిమల్స్. అది ఏదో పర్వతం కాదు, కిలిమంజారో పర్వతం. ఈ పర్వతం ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశం ఉత్తర భాగంలో కెన్యా సరిహద్దు దగ్గర ఉంటుంది. ఆ ఫ్రేమ్లో యానిమల్స్ భయంతో పారిపోతున్నట్టు చూపించారు. ఏదైనా ప్రమాదం వస్తే ముందుగా పక్షులకు, జంతువులకు తెలుస్తుంది అంటారు. అసలు ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి? ఆ పారాషూట్లో ఎగురుతుంది ఎవరు? నెక్స్ట్ ఫ్రేమ్లో దీనికి సంబంధించిన హింట్ ఇచ్చారు జక్కన్న. అదేంటో తెలుసా? మొసళ్ల నుంచి ఒక కోతి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కదా, దానికి ఈ ముందు ఫ్రేమ్కి లింక్ ఉంటుంది. సేమ్ పర్వతం, చెట్లు కూడా అదే సైజులో ఉంటాయి. ముందు జరిగిన ప్రమాదం నుంచి జంతువులు పారిపోతూ అందులో ఒక కోతి నీటిలో పడిపోతుంది. ఆ కోతిని మనిషి తాడుతో కాపాడుతున్నట్టు ఆ పక్కన ఇంకో పర్సన్ ఉంటారు. ఆ డ్రెస్ చూస్తే అది ఖచ్చితంగా అమ్మాయి అని అర్థమవుతుంది. అయితే ముందు చూపించిన సీన్లో అసలు అమ్మాయే లేదు. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? యానిమల్స్కి ఆ పర్సన్కి ఏదైనా సంబంధం ఉందా? అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ ఇంకో టైం లైన్కి వెళ్తుంది. ఆ ఫ్రేమ్ చూశాక ఈ మూవీలో రామాయణం తర్వాత ఇదొక హైలైట్ ఎపిసోడ్ అవ్వబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఒక భయంకరమైన గృహలో ఒక చేతిలో తన తలని పట్టుకుంటూ తన మొండెం నుంచి రక్తధారలు 2 విగ్రహాలు నోటిలోకి వెళ్తున్నట్టు అండ్ అదే విగ్రహం కాలి కింద 2 విగ్రహాలు బాధతో ఉన్నట్టు చూపించారు. చాలా మంది తనని ఒక రాక్షసి అనుకుంటారు. బట్ తన పేరు చిన్న మస్తాదేవి. శివుడి భార్య పార్వతీదేవి అంశే తనది కూడా. ఈ దేవత గురించి నారద పంచతంత్ర పురాణాల్లో ఒక కథే ఉంది. ఇతరుల ఆకలి కోసం తనని తానే త్యాగం చేసుకుంది అని. ఈ దేవతకి చాలా రహస్య శక్తులున్నాయంట. అంటే ఓన్లీ రామాయణం స్టోరీలా కాకుండా రహస్య శక్తులుండే అడ్వెంచర్ లాగా స్టోరీని బిల్డ్ చేయబోతున్నారు రాజమౌళి గారు. ఇదే ఫ్రేమ్లో ఒక పక్క దేవుడి విగ్రహాలు, ఇంకో పక్క దేనికోసమో అన్వేషిస్తున్న మనుషులు కనబడుతున్నారు. ఐ థింక్ మా గెస్ కరెక్ట్ అయితే వీళ్ళందరూ ఒక విలువైన దానికోసం ఈ గృహలోకి ఎంటర్ అయ్యి దాన్ని వెతుకుతూ ఆ గృహపైకి ఎక్కుతారు. అదే టైంలో ఎర్ర చీరలో ఒక అమ్మాయి కనబడుతుంది. తనని హీరో కాపాడటానికి వెళ్తాడు. ఇంతకీ ఆ డ్రెస్లో ఉన్నదెవరు? అందరూ చెప్పినట్టు అది హీరోయిన్ ప్రియాంక చోప్రానా? మూవీలో తన పేరు మందాకిని. పురాణాల ప్రకారం మందాకిని అనేది గంగా నదికున్న అనేక పేర్లలో ఒకటి. శివుడు తన తలపై మోస్తూ ఉంటాడు. తనకి ఈ హీరోకి లింక్ ఏంటి? వీళ్ళు దేనికోసం అన్వేషిస్తున్నారు? మందాకిని క్యారెక్టర్ వల్ల స్టోరీ ఎలా మారబోతుంది? నెక్స్ట్ మనకి వార్ సీక్వెన్స్ చూపిస్తారు. మూవీలో మోస్ట్ ఎపిక్ ఎపిసోడ్ రావణ సంహారం, లంకా దహనం, ప్రీ క్లైమాక్స్ ఇక్కడే జరగబోతుంది. వారణాసి 512 CE నుంచి మొదలై అంటార్కిటికాలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత అంబుసలి వైల్డ్నెస్ ఈ స్టోరీని త్రేతాయుగంకి కనెక్ట్ చేయడం హైలైట్. అక్కడే మనం చిన్న మస్తాదేవి అండ్ అదే యుగంలో లంకా సీన్స్ చూస్తాం. అసలు చిన్న మస్తాదేవికి రావణుడికి లింక్ ఏంటి అని ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అదే సీన్లో భగభగమని అగ్నిలా మండే కోపంతో హనుమంతుడు కనబడుతూ ఆయన తోక మీద రథం వెళ్తున్నట్లు దాని మీద 2 మనుషులు కనిపిస్తారు. మనం ఆ పిక్ని జూమ్ చేసి చూస్తే ఆ 2 ఎవరో కాదు, ఒకరు రుద్ర, ఇంకొకరు కుంభ. 2 గురించి చెప్పే ముందు హీరోయిన్ మందాకిని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తన ప్రతి ఫ్రేమ్లో ప్రతి టైం లైన్లో హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది అని తెలుస్తుంది. కానీ ఈ వార్ సీక్వెన్స్లో ఎక్కడా కూడా తన గురించి చూపించలేదు. మేబీ ఆ చిన్న మస్తాదేవి గృహలో తనకి ఏమైంది, లేకపోతే సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ చూపించలేదా అని చాలానే డౌట్స్ ఉన్నాయి. ఈ కథలో రుద్రాకి శ్రీరాముడికి కనెక్షన్ ఉన్నట్టు కుంభకి రావణుడికి కూడా కనెక్షన్ ఉంటుంది. రావణుడికి 5 అన్నదమ్ములున్నారు. అందులో మోస్ట్ పవర్ఫుల్ అయిన విభీషణుడు, కుబేరుడు, అలాగే కుంభకర్ణుడు. మనకి రామాయణంలో కుంభకర్ణుడికి ఒక కొడుకుంటాడు. వాడి పేరు నికుంభ.
రామాయణంలో నికుంభాకి సింబల్గా కలియుగంలో విలన్కి కుంభ అని పేరు పెట్టారు. ఈ పోస్టర్లో కుంభ కాళ్ళు చేతులు పడిపోయి వీల్ చైర్లో కూర్చుంటాడు. మేం విన్న థీరీస్ ప్రకారం రామాయణం టైం లైన్లో కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోతాడు. తన కొడుకు నికుంభ కూడా యుద్ధంలో చాలా గాయపడి తన శాపం వల్ల కలియుగంలో కుంభగా ఈ స్థితిలో పుడతాడు అని. తనని తాను ఈ స్థితి నుంచి మార్చుకోవడానికి వారణాసిలో ఉన్న రుద్ర దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది అని వీడియోలో మోస్ట్లీ మనకి రివీల్ చేశారు. మనం ఒకసారి రామరావణ యుద్ధ భూమి చూస్తే హనుమంతుడు కింద వానర సైన్యం యుద్ధం చేస్తున్నట్లు వాళ్లపైన శ్రీరాముడు బాణంతో ఎదురుగా ఉన్న రాక్షసుని వధిస్తున్నట్లు చూపించారు. ఈ ఫ్రేమ్లో రాముడుగా మహేష్ బాబు అని రివీల్ చేశారు. ఆ హనుమంతుడి గెటప్లో ఉన్నది ఎవరు? శ్రీరాముడు బాణంతో వధించింది కుంభకర్ణుడినేనా లేక ఇంకెవరు? ఆ క్యారెక్టర్లో ఎవరు కనిపించబోతున్నారు? అండ్ మోస్ట్లీ రావణుడిగా ఎవరు చేయబోతున్నారు? మన టాలీవుడ్లో ఏ హీరో హనుమాన్ క్యారెక్టర్కి సెట్ అవుతాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. మొన్న ఈవెంట్లో విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ మూవీలో ఒక హైలైట్ సీన్ ఎపిసోడ్ 30 మినిట్స్ ఉంటుందంట. విఎఫ్ఎక్స్ బీజిఎం లేకుండా ఓన్లీ మహేష్ బాబు చేసిన యాక్టింగ్ చూసి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారంట. ఆ 30 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చాయంట విజేంద్ర ప్రసాద్ గారికి. ఐ థింక్ ఆ 30 నిమిషాలు ఈ వార్ సీక్వెన్స్ అయి ఉంటుంది. ఈ సీన్ తర్వాత కలియుగానికి ఎంటర్ అయ్యి నంది పైన చేతిలో త్రిశూలం పట్టుకుని సాక్షాత్తు పరమశివుడు ప్రళయకాల రుద్రుడిగా మహేష్ బాబు వస్తున్నట్టు చూపిస్తారు. ఎవరైనా సృష్టి ధర్మాన్ని దైవాన్ని అంతం చేసి తనే దేవుడవ్వాలనుకునే దుష్ట శక్తుల నుంచి ప్రతి కాలంలో శివుడు తన గణాల్లోంచి ఒక గణం ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దుష్ట శక్తుల నుంచి ఈ సృష్టిని కాపాడుతుందంట. ఇదే స్టోరీని మనం కాంతారలో కూడా చూసాం. ఈ కలియుగంలో రుద్ర ఒక గణమై ఉండొచ్చు. ఆ షాట్ చూడగానే మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ గ్లిమ్స్ అంతా ఒక ఎత్తు అయితే ఈ షాట్ ఇంకో ఎత్తు. ఇది ఎవరైనా సరే చూస్తే జై బాబు అనాల్సిందే. సో ఈ వారణాసి టైం ట్రావెల్తో రామాయణానికి కనెక్షన్ ఉండబోతుంది. మా థియరీ ప్రకారం సినిమా ఓపెనింగ్ షాట్లో మనకి ఇప్పుడున్న కలియుగం వారణాసి నుంచి అంటార్కిటికాలో రాయ్స్ ఐస్ నుంచి వెళ్తూ ఆ తర్వాత అంబులి వైల్డ్నెస్లోకి స్టోరీ ఎంటర్ అవుతూ చిన్న మస్తాదేవి నుంచి త్రేతాయుగం రామాయణంకి లింక్ అవుతుంది. ఈ మధ్యలో చాలా ట్విస్ట్లు సస్పెన్స్ ఉండబోతుంది అనిపిస్తుంది. అసలు రాజమౌళి విజన్ ఏంటి? హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? నికుంభాకి ఎందుకు శాపం వచ్చింది? రావణుడి క్యారెక్టర్లో ఎవరిని చూపించబోతున్నారు? శ్రీరాముల వారికి మందాకినికి లింక్ ఏంటి? అండ్ శివుడికి రాముడికి ఎలా కనెక్షన్ చేయబోతున్నారు? ఈ ఎంటైర్ వారణాసి మూవీలో మహేష్ బాబు అలియాస్ రుద్ర క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? సో ఇవన్నీ డీటెయిల్గా చూపించి స్టోరీ చెప్పాలంటే ఆల్మోస్ట్ 3 hours మూవీ డ్యూరేషన్ ఉండొచ్చు. అయితే ఈ వారణాసి సింగిల్ పార్ట్లోనే చెప్పాలని చూస్తున్నారంట మూవీ టీమ్. మరి ఇంత లాంగ్ లెంత్ కంటెంట్ని ఎలా డెలివరీ చేస్తారో జక్కన్న చూడాలి. ఈ ఎంటైర్ సినిమా మొత్తంలో ఒక అండర్ వరల్డ్ డాన్ సినిమాకి బ్యాక్ బోన్ రాజమౌళి కట్టుబానిస మన ఎంఎం కీరవాణి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. కీరవాణి గారు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గురించి తన దగ్గర నుంచి రాజమౌళి సినిమాకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా తీసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. అయితే మొన్న జరిగిన ఈవెంట్లో కీరవాణి మాటలకి మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. రీసెంట్గా ఒక ఫ్లాట్ కొన్నారంట. ఇలాంటి ఫ్లాట్ కాదు, దాన్ని సిమెంట్తో రాళ్లతో కట్టలేదు. ఈ డైలాగ్ ఎక్కడితో కాదు. పోకరిలో వాలీబాల్ దగ్గర హీరోకి పోలీస్కి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లోనిదే ఈ డైలాగ్. దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఈ సినిమా ముందు వరకు చాక్లెట్ బాయ్గా లవర్ బాయ్గా ఉండే మహేష్ బాబుని మాస్ హీరోగా ట్రాన్స్ఫర్మేషన్ చూపించి రికార్డులు బ్రేక్ చేసే సినిమా. అలాగే ఈ సినిమా కూడా అలాంటి వైబ్ని తీసుకురాబోతుంది అని కీరవాణి గారు హింట్ ఇచ్చారు. అందుకే మేము ముందు చెప్పినట్టు ఈ సినిమా తర్వాత కొత్త అధ్యాయం మొదలవబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? హనుమంతుడిగా రావణుడిగా మన హీరోస్లో ఎవరు సెట్ అవుతారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.